స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో 40 వార్డులకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపులకు సంబంధించిన వివిధ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క ధృవపత్రాలను పరిశీలన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, కమిషనర్ బండి శేషన్న, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు బోయపాటి అరుణ, పలువురు కౌన్సిలర్లు పాల్గొని పరిశీలించారు. 40 వార్డులకు చెందిన లబ్ధిదారులు వారి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అప్లికేషన్ కాపీ, అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ ఫోటో వంటివి బ్యాంకు అధికారులకు లబ్ధిదారులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, కమిషనర్ బండి శేషన్లు మాట్లాడుతూ వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను పేదలకు అందించి వారి ఆర్థిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 40 వార్డులకు సంబంధించి 1616 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ధృవీకరణ పత్రాలని బ్యాంకు అధికారులు పరిశీలించడం జరుగుతుందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.